నేటి నుండి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విధానం తీసుకురావడంతో తమ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఆత్మకూరు పట్టణంలో మద్యం షాపు సిబ్బంది షాపులు తెరవకుండా తమ నిరసనలు తెలిపారు. తాము ఇన్నేళ్లుగా ఈ పనిపై జీవిస్తూ కుటుంబం పోషించుకుంటున్నామని, ఒక్కసారిగా తమను బజారు పాలు చేయడం బాధాకరమని, ప్రభుత్వం తమ గురించి పట్టించుకొని తమకు ఏదో ఒక ఉద్యోగ భద్రత జీవించడానికి ఉపయోగకరంగా అవకాశాలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ యూనియన్ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు షాపులు తెరవలేదని వారు తెలిపారు. ఇవేమీ తెలియని మద్యం కొనుగోలుదారులు మాత్రం షాపులు ఎదుట నిరీక్షిస్తూ ఉన్నారు. ఓపెన్ చేయలేదంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించకుండా మమ్మల్ని రోడ్డును పడేసినట్టు వదిలేస్తే అది ఎక్కడికి సబబు అండి. మాకు ఏదో భద్రత కల్పించి తెలుగులో మనతో చేసుకుంటాం. ఈరోజు మా కుటుంబాలు దీని మీద బాగా ఆధారపడతా ఉన్నాం. ఒక్కసారిగా ప్రైవేటీకరణ చేసి మీరు బయటికి పోయినట్టు ఎంతవరకు సబబు మీరే చెప్పండి. మా కుటుంబాలు మేము రెండో పని మాకు ఏదో ఒక పని చూపించనే మేము బతిలాడేది. ఏదో చేసి మేము గవర్నమెంట్ బెదిరియడం లేదు, బతిలాడుకుంటాం. అది సార్ మా